వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్లు కలకలలాడుతున్నాయి. విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్ అంతా సందడిగా కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ పాటిస్తూ ఎక్కువగా మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇక భక్తులకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మరి పూజా సామాగ్రి విగ్రహాల కొనుగోళ్లతో ఆదిలాబాద్ మార్కెట్ అంతా కూడా సందడిగా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం ఎక్కువ కనిపిస్తుంది. ఆయా విగ్రహాలు కొనుక్కొని అలాగే వాటికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఆ భక్తులంతా కూడా కొనుక్కొని ఈ రోజు ఏదైతే ఇంటి వద్ద వినాయకుడి యొక్క పూజ, ఎందుకంటే తొలి పూజ చేసేటటువంటి పొందేటటువంటి వినాయకుడికి భక్తులందరూ కూడా అత్యంత ఇష్టంగా మరి ఆ యొక్క విగ్రహాలు కొనుక్కొని ఇంటి వద్ద పూజను ఒప్పుతుంటారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్ లో వినాయక చవితికి సంబంధించి విగ్రహాల సందడి అయితే నెలకొంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా తరలి వచ్చి ఉన్నటువంటి వినాయక చౌక్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ లో భక్తుల సందడి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా భక్తుల యొక్క రద్దీ మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా విగ్రహాల కొనుగోలు సందడి, విగ్రహాలతో అందరూ కూడా బిజీగా ఉన్నారు. చెప్పండి, ఎంత పడ్డది? 350. ఎట్లున్నాయి సార్ రేట్లు? అంతకు పోయినసారి కంటే తక్కువనే ఉన్నాయి ఈసారి కూడా. కానీ మనకు ఇష్టమైన పండుగ కాబట్టి తీసుకుంటున్నాం. ఎట్లా అంటే ఈ పూజ ఎట్లా చేస్తుంటారు? పూజ ఇక భక్తితో చేస్తాం. ఇంటి దగ్గర ఉపవాసాలు ఏమైనా ఉంటారా? ఉంటాం. తర్వాత సాయంత్రం ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి? కార్యక్రమం పెద్ద మంది ఉంటాయి. ఎక్కడ వచ్చినావు బాబు? వినాయక చవితి. ఎంత పడింది విగ్రహం? 300. అంటే రేట్లు పెరిగినాయా? రేట్లు పెరిగినాయి. చేస్తారు గణపతిని చిన్న అంటే ఇంటికి తీసుకుపోతున్నావా లేకపోతే మీ వాడకాడు సార్ పూజా కార్యక్రమాలు ఇంట్లో మొత్తం అందరూ మంచిగా చేస్తాం అందరం. మీరు చెప్పండి, వినాయక చవితి సందర్భంగా మరి ఈ పండుగ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన పండుగ, అందరికీ శుభం జరగాలని చెప్పి చేసుకుంటారు. అందరూ స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను వాడాలా. నేను మట్టి విగ్రహమే తీసుకున్నాను. మట్టి విగ్రహానికి పూజ చేస్తున్నాను. ఏమేమి తీసుకున్నారు వినాయకుడి కోసం? పువ్వులు, ఆకులు, పత్రి, వినాయకుడికి సంబంధించిన పూజ సామాగ్రి, పండ్లు తీసుకున్నాను. మీరు చెప్పండి, ఎక్కడ చెప్తున్నారు? మేము ఇక్కడనే సార్, లోకలే. వినాయక చతుర్థి వచ్చిందంటే చాలా ఆనందం. పిల్లలు ఫ్యామిలీ తోటి మస్తు ఎంజాయ్మెంట్ మంచిగా అనిపిస్తుంది సార్. వినాయక విగ్రహం ఇప్పుడు పూజ సామాన్ తీసుకున్నాయా, మర్రా మా పాపతో వస్తా వినాయక విగ్రహం తీసుకుంటా. మట్టి తీసుకుంటా. మట్టి విగ్రహమే తీసుకుంటా. మట్టి విగ్రహం శ్రేష్టం, అన్నిటికీ మంచిగా, మన పర్యావరణానికి కూడా చాలా మంచిది. అదే వాడాలి అందరు కూడా, అదే వాడితే. పూజ సామాన్ తీసుకున్నా, కూరగాయలు అన్నీ తీసుకున్నా, ఇప్పుడు వెళ్తున్నాయా చెప్పుకుంటాం కదా. అంటే ఏం చేస్తారు పండుగ? సంబరంగా జరిపిస్తాము. గణపతి మా ఇంట్లో వస్తారు కాబట్టి అన్ని ఫరాల దేవిస్తాం, పూజిస్తాం. మన ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని తొలగాలని. అవును, అన్ని ఈ రోజు మోద లాడు అవన్నీ ఎన్ని రోజులు పూజిస్తారు ఇంట్లో? 11 days. 11 రోజుల పాటు కూడా. అవును. తర్వాత నిమజ్జనం చేస్తారు ఆదిలాబాద్. అవును. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనకు ప్రతి సంవత్సరం వినాయక చవితిని అంటే వినాయకుడిని పూజిస్తే అంటే కుటుంబం కానీ అంటే ప్రపంచ శాంతికి కానీ చాలా శాంతిగా ఉంటది, మంచిగా సుఖంగా ఉంటది, సంతోషంగా. ప్రశాంతంగా ఇల్లు అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా రిలీఫ్ అనిపిస్తుంది. మొత్తం మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. 150 తీసుకున్నాం. ఏం లేదు, డైరెక్ట్ అంటేనే తీసుకుంటున్నాం. ఏం రేట్ అడిగేది లేదు. నా కామన్ గా మంచి రేట్లు ఉన్నాయి, తక్కువ రేట్లు ఉన్నాయి. మంచిగా మట్టి విగ్రహం సార్. మట్టి విగ్రహం సార్. ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మట్టి విగ్రహంకి మేము ప్రోత్సహిస్తున్నాం అందరూ ఫ్యామిలీస్. వినాయక చవితి మరి పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎలా శ్రేష్టంగా జరుపుకుంటారు? ఈరోజు పండుగ రోజు సార్ నమస్కారం అండి. ముఖ్యంగా వినాయక చవితి పండుగ అనేది మనకు విద్యాబుద్ధులు నేర్పిన, ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుడికి సంబంధించిన పండుగగా జరుపుకుంటాము. దీని ద్వారా ముఖ్యంగా ప్రకృతి, మనం ఏదైతే వస్త్రాలు, ఫలాలు, పుష్పాలు వీటన్నింటిని తీసుకొని మనము ఇందులో ముఖ్యంగా నీళ్ళల్లో, జలంలో వేయడం వల్ల ఆ జలం అనేది ప్యూరిఫై అవుతుంది. దాన్ని మళ్ళీ మనము అన్ని వాగులలో వాటి నుండి వచ్చి మన నీటిలో కలవడం మొత్తానికి ప్రకృతి ద్వారానే మళ్ళీ తిరిగి ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ వాటిని మనం సేవించడం ద్వారా అందరికీ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఉద్దేశం. మట్టి విగ్రహాలు వాడతారా లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడతారా? మట్టి విగ్రహాలే వాడాలి, మట్టి విగ్రహాలే వాడతాం. అందుకే మట్టి విగ్రహం తీసుకోవడానికనే ఇక్కడికి వచ్చామండి. అందుకోసమే మట్టి విగ్రహాన్నే ప్రోత్సహిద్దాము. మనం గతంలో కేరళలో చూసినా, ఇటీవల తెలంగాణలో వచ్చిన వరదలలో చూసినా కానీ మనం చేసుకున్న ఈ కాలుష్యం కారణంగానే ఇలా అయింది. కావున మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దామని చెప్పేసి అమ్మా న్యూస్ తరపున అందరికీ
విజ్ఞప్తి చేస్తున్నాను. అది భక్తులందరూ కూడా ఇంట్లో కనుక ఈ యొక్క వినాయక విగ్రహాలని పెట్టుకొని పూజిస్తే కనుక సర్వ విఘ్నాలు తొలగేసి సకల సంతోషాలు కూడా లభిస్తాయి అంటున్నారు. అలాగే మట్టి విగ్రహాలని పూజిస్తే కనుక పర్యావరణాన్ని కాపాడడం వల్ల మొత్తం అని చెప్పేసి మట్టి విగ్రహాలు ఎక్కువగా ఇక్కడైతే ఆదిలాబాద్ పట్టణంలో మట్టి విగ్రహాలు ఎక్కువగా కొత్తగా కొనసాగుతున్నాయి. సో మట్టి విగ్రహాలు కనుక పూజించినట్టయితే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పాటు ప్రకృతిని కూడా కాపాడడం వల్ల మొత్తం అని చెప్పేసి కూడా భక్తులందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ మార్కెట్ నుంచి.